హలో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు? ఒక స్టోరీ చెప్పుకుందామా? సరే చెప్తాను వినండి. ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు మామూలే కదా. ఆయనకి ఒకరోజు ఉంగరం చేయించుకోవాలని కోరిక కలిగింది. కవసాలను పిలిపించి అందమైన ఉంగరం చేయాలని చెప్తారు. చెప్పి దాని మీద తయారయ్యాక చక్కగా ఏదో ఒక మాట రాసి తీసుకురమ్మంటారు. తీసుకురామంటే ఉంగరం చక్కగా తయారైపోద్ది. కంసాల గారితో ఆయన ఏం రాయాలో తెలియదు. ఆలోచించినా దొరకదు, మాట దొరకదు. ఇప్పుడు రాజుగారు ఏం అంటారని భయపడతా ఉంటాడు. ఆ ఊళ్ళో సాధువు వచ్చారని తెలిసింది. అక్కడికి వెళ్ళి సాధువు గారికి నమస్కరించి దీని మీద ఇలా సంగతి అంతా చెప్పి దీని మీద ఏదైనా మాట రాసి ఇవ్వండి అంటాడు. అదే ఎంత పని అని చిన్న మాట రాసి ఇస్తారు. అది తెచ్చి సంతోషంతో రాజుగారికి సమర్పిస్తాడు. ఆయన సమర్పిస్తే రాజుగారు ఆ వేలికి ధరించి బాగానే ఉంటారు. కొద్ది సంవత్సరాలకి రాజుల పరిస్థితి మామూలే కదా. పరిస్థితి యుద్ధాలతో దాంతో రాజ్యం పోగొట్టుకుని ప్రాణాలు కాపాడుకుని గుహలో దాక్కున్నప్పుడు అటు ఇటు అయ్యాక చేతి వేలు ఉంగరం చూసుకుంటారు. అప్పుడు దాని మీద ఏమని ఉంటుంది, పరిస్థితి మారిపోతుంది అని ఉంటుంది. పర్వాలేదు అయితే అని మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఆ సైన్యాన్ని నెమ్మదిగా కూడగట్టుకుని మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకున్నాక మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాక ఏమవుతుంది, మళ్ళీ ఉంగరం చూసుకుంటారు. పరిస్థితి మారిపోతుందని అప్పుడు మళ్ళీ అనుమానం వస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ రాజ్యం పోతుంది, నీకు మళ్ళీ సింహాసనం పోతుందా అనుకుంటారు. కానీ ఇప్పుడు రాజుగారి మనస్థితిలో మార్పు వచ్చింది. అలాగ జరుగుతూనే ఉంటే మళ్ళీ ఇది మామూలే, మనం ఏమీ దాని గురించి పెద్దగా ఆలోచించకూడదని ఆలోచన అనుకుని ప్రజలను చక్కగా పరిపాలిస్తాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎప్పటికప్పుడు అలాగే ఉండాలని ఒక నిర్ణయం చేసుకుంటాడు. ఇది మనం కూడా చేయవలసింది అంతే. చక్కగా ఉన్నప్పుడేమో, బాగా ఉన్నప్పుడేమో దాన్ని అనుభవించాలి, కష్టం వచ్చినప్పుడు దాన్ని అనుభవించాలి. ఏది వచ్చినా దాన్ని మనం తీసుకోవాలి చక్కగా. ఇదే దీంట్లో విశేషం, ఒక జ్ఞానం. తెలిసిందా? బాగుందా? లైక్ చేయండి. మరి కథలు ఏమి సరిగ్గా వినట్లేదు, కథలు విని అలవాటు తగ్గిపోయినట్టుంది. కథలు వినండి, దీంట్లో కూడా జ్ఞానం ఉంది. పిల్లలు కూడా దీన్ని చెప్పవచ్చు. సరేనా? ఉంటానైతే.